రైట్ డీటెయిల్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. భార్య అన్నా లెజినివో, కూతురు ఆద్యతో పాటు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లనున్నారు. శ్రీవారిని దర్శించుకునే ముందు సేనాని సతీమణి అన్నా లెజినోవా డిక్లరేషన్ సమర్పించనున్నారు. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత పవన్ స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం ప్రాయశ్చిత దీక్షని విరమిస్తారు. తర్వాత అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించి కాసేపు భక్తులతో ముచ్చటించనున్నారు. రైట్ పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శనం ఏ టైంకి జరిగే అవకాశం ఉంది, అలాగే దర్శన అనంతరం ఎటువంటి షెడ్యూల్ ఉంది? రైట్ గాయత్రి, మొత్తం మీద మరి కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అంటే కేవలం మరో అరగంట సమయంలో శ్రీవారి ఆలయ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్దకైతే ఆయన చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద సిబ్బంది కావచ్చు, మరోవైపు ఆయన వస్తున్న సందర్భంగా రెడ్ కార్పెట్ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మొదటిసారి ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా ఆయన సతీమణి అన్నా లెజినోవా గారు కూడా శ్రీవారిని దర్శించుకున్నట్టయితే తెలుస్తుంది. ఆమె మొదటగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో డిక్లరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత శ్రీవారి ఆలయంలోకి అయితే చేరుకుంటారు. ఆయన సతీమణి మరియు ఆయన కుమార్తె ఆద్యతో శ్రీవారి ఆలయంలోకి వెళ్ళినట్లయితే ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా దానికి సంబంధించి అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి ప్రాంతాలు చూసినట్లయితే పూర్తి స్థాయిలో అంటే సామాన్య భక్తులకు సంబంధించినటువంటి క్యూ లైన్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేవలం విఐపీలు వచ్చే ప్రాంతాన్ని ఇది వైకుంఠం 1గా చూపిస్తారో దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే మరి కాసేపట్లో అంటే కేవలం 10 గంటలకి ఏదైతే నైవేద్య విరామం జరుగుతుందో ఆ సమయంలో స్వామివారి నైవేద్య విరామం సమయంలో శ్రీవారిని దర్శించుకున్నట్లయితే ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి. మరి కాసేపట్లో గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ నుంచి ఆయన అయితే బయలుదేరే అవకాశం ఉంది. మరోవైపు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన అయితే ప్రాయశ్చిత దీక్ష విరమణ చేస్తారు. ప్రాయశ్చిత దీక్ష విరమణ చేసిన తర్వాత అన్నదాన సత్రం అంటే 11 గంటలకి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి అయితే చేరుకొని అక్కడే ఉన్నటువంటి భక్తులకి ఆయనే భోజనం వడ్డిస్తారని చెప్పేసి ప్రధానంగా అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. వారితో పాటు భోజనం భుజించిన తర్వాత అంటే అన్నం టేస్ట్ గురించి కావచ్చు, భక్తుల నుంచి వాళ్ళ వివరాలు సేకరిస్తారు. ముఖ్యంగా ఎలా ఉంది అనే దాని మీద కూడా ప్రత్యేకంగా పరిశీలన చేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా సుమారు ఒక తరిగొండ అన్నదాన సత్రంలోనే సుమారు గంట పాటు గడపనున్నట్టయితే తెలుస్తోంది. అక్కడ నుంచి నేరుగా తిరుమలలో ఉన్నటువంటి పలు ప్రాంతాలు కూడా ఆయన సందర్శిస్తారని చెప్పేసి ఇప్పటికీ అధికారులు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎందుకంటే తిరుమలలో ఉన్నటువంటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కావచ్చు, మరోవైపు నారాయణగిరి చెట్లు కావచ్చు, మరోవైపు ఉచిత దర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్ ప్రాంతాలు కూడా ఆయన పరిశీలిస్తారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే భారీ స్థాయిలో ఇప్పటికే ఏదంటే జనసేన నాయకులు కావచ్చు, మరోవైపు అభిమానులు భారీ స్థాయిలో తిరుమలకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికే గెస్ట్ హౌస్ ప్రాంతాల్లో భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో తిరుమల గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి అయితే చేరుకున్నట్టయితే తెలుస్తుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద 17వ నంబర్ కంపార్ట్మెంట్ వద్ద మాత్రం ఏదైతే పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా అక్కడైతే డిక్లరేషన్ ఫామ్ సమర్పిస్తారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. ఆయనతో పాటు ఆయన కుమార్తె మరి కొంతమంది కూడా ముఖ్యులు శ్రీవారిని దర్శించుకున్నట్టయితే తెలుస్తుంది. స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, మరోవైపు తిరుపతికి సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకులు మొత్తం ఆయనతో వచ్చి శ్రీవారిని దర్శించుకున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పలు ఆలయాల్లో అంటే చుట్టుపక్కల అంటే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో సంకీర్తనలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఆయనైతే
ప్రాయశ్చిత దీక్ష ఎప్పుడైతే మొదలుపెట్టాడో ఆయనకు సంబంధించి 3 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్ష అంటే ప్రతి జిల్లాలోనూ ప్రాయశ్చిత దీక్ష మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ప్రాయశ్చిత దీక్ష విరమిస్తారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి. అంటే రాత్రికి కూడా తిరుమలలోనే బస చేసి రేపు కూడా మరోమారు అవకాశం ఒకవేళ అంటే అధికారులు ఇప్పటికీ ఏర్పాటు చేసినప్పటికీ ఒకవేళ అవకాశం ఉంటే శ్రీవారిని దర్శించుకుంటారు. లేకపోతే రేపు మధ్యాహ్నం తిరుపతికి బయలుదేరి తిరుపతి ఏదైతే బాలాజీ కాలనీ సర్కిల్లో ఉన్నటువంటి వారాహి సభకైతే చేరుకుంటారు. వారాహి సభలో ఆయన అయితే ప్రసంగించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఏదైతే తిరుపతిలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు సంబంధించి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించినటువంటి పలు కీలక నేతలు కూడా తిరుపతికి అయితే చేరుకున్నట్లుంది. ముఖ్యంగా జిల్లా అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు కావచ్చు, మరోవైపు పార్టీ కార్యకర్తలు భారీ స్థాయిలో తిరుపతిలో ఉన్నట్లు ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితి. అంటే రేపు మాత్రం ఆయన సభలో ఏ విధంగా మాట్లాడబోతున్నారు, ముఖ్యంగా దేని గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉంది అని చెప్పేసి దాని మీద చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ రోజు సంబంధించి చూసుకున్నట్టయితే ఈరోజు కేవలం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కేవలం తరిగొండ వెంగమామ అన్నదాన సత్రాన్ని మాత్రమే సందర్శిస్తారు. పలు అంటే స్థానికంగా ఉన్నటువంటి పలు ఆలయాలు కూడా వెళ్తారని చెప్పేసి ఇక్కడ అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు వరకు తిరుమలలో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఆయన కొన్ని ప్రాంతాలే సందర్శిస్తారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆయనకు సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించి 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం కాకుండా మరోవైపు ఆయన వచ్చేటువంటి దారులని పూర్తి స్థాయిలో పోలీసులు ఆధీనం తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే భారీ స్థాయిలో అంటే ఆయన కోసం ఆయన చూసేందుకు ఆయన కలిసేందుకు భారీగా ఇప్పటికే తిరుమలకి ఇటు అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు భారీగా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ వద్ద పూర్తిగా లోపలికి కూడా పోలేని పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పొచ్చు. మరి కొద్దిసేపట్లోనే ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. గాయత్రి, రైట్ సునీల్, దర్శనానంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఏమనుందా? అలాగే దర్శనానికి సంబంధించి సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది? అంటే ముఖ్యంగా సామాన్య భక్తుల దర్శనానికి సంబంధించి చూసుకున్నట్టే వైకుంఠం 2 నుంచి సామాన్య భక్తులని దర్శనానికి అనుమతిస్తుంటారు. వాళ్ళకి అంటే సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా వారి దర్శనం ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే కేవలం ఇప్పుడు ఆయన వస్తున్నది కేవలం విఐపి విరామ సమయం, అంటే సుమారు ఉదయం 10 గంటలకి స్వామివారికి నైవేద్య విరామం జరుగుతుంది. ఆ నైవేద్య విరామం సమయంలో మాత్రమే శ్రీవారిని దర్శించుకున్నారు. సామాన్య భక్తుల దర్శనం మొదలయ్యే సమయానికి మధ్యాహ్నం 11-12 అవుతుంది కాబట్టి అప్పుడు సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి క్యూ లైన్లు కావచ్చు, అంటే ఉచిత క్యూ లైన్లు, మరోవైపు సర్వదర్శన్ టోకన్లు పొందినటువంటి క్యూ లైన్లు కావచ్చు, మరోవైపు 300 రూపాయల క్యూ లైన్లకు సంబంధించి సపరేట్గా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు శ్రీవారిని దర్శన అనంతరం శ్రీవారి ఆలయం ముందర ఆయన మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలిసిన పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ దీనిపై మాట్లాడితే ఏం మాట్లాడతాడు అనేది ఒక ఆసక్తిగా నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు శ్రీవారి ఆలయం ముందు ఆయన ఎప్పుడు మీడియాతో మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. ఈసారి ఏపీ డిప్యూటీ సీఎంగా మొదటిసారిగా శ్రీవారిని దర్శించుకున్నారు. అందులో ప్రధానంగా ఈరోజు దీక్ష అనంతరం శ్రీవారి ఆలయం ముందు మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే శ్రీవారి ఆలయం ముందు కూడా ఆయన కలిసేందుకు భారీ స్థాయిలో ఆలయం ముందుకు చేరుకున్నట్లయితే తెలుస్తోంది. అక్కడ కూడా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే పోలీసు అధికారులు అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్.